నిత్యా మీనన్ గారు ఎంత అద్భుతంగా, ఎంత అమాయకత్వంతో కూడిన గడుసుతనంతో వచ్చినటువంటి హాస్యం ఎంత అద్భుతంగా పండిందో మనందరం చూసాము. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నుంచి వి స్టార్టెడ్ రూటింగ్ ఫర్ కుమారి శ్రీమతి. ఎలా అయినా తాతగారి ఇల్లు శ్రీమతికి రావాలి అని మనం కూడా కోరుకోవడం మొదలు పెట్టేసేంతగా కనెక్ట్ అయిపోయాము అని చెప్పాలి. మరి కుమారి శ్రీమతి ప్రాజెక్ట్ గురించి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతున్నటువంటి ఈ 7 ఎపిసోడ్ వెబ్ సిరీస్ అనేది, మనం ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే ముందు ఇవాళ స్పెషల్గా ఈ ప్రీమియర్కి విచ్చేసినటువంటి ఇద్దరు స్పెషల్ పర్సన్స్ని ఫస్ట్లీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హను రాఘవ్ పూడి గారు అండ్ నందిని రెడ్డి గారు ఆన్ స్టేజ్. వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాతో వీళ్ళకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వప్న సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగే దగ్గరకు తీసుకోవడం అనేది స్వప్న సినిమాకి అలవాటు. సో అలాంటి ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు స్టేజ్ పైకి వస్తున్నారు. నందిని రెడ్డి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. హను గారు, హార్టీ వెల్కమ్. సో ప్రీమియర్ ఇప్పుడే చూసారు కాబట్టి ఫ్రెష్గా మీ రెస్పాన్స్ తెలుసుకోవాలనే ఫస్ట్ మీ ఇద్దరిని పిలిచేయడం జరిగింది. సో ఫస్ట్లీ నందిని రెడ్డి గారు టు స్టార్ట్ విత్. అందరికీ నమస్కారం. కుమారి శ్రీమతి ఈ షోకి నాకు ఒక చిన్న కనెక్షన్ ఏంటంటే, స్వప్న గారు ఈ షో ఐడియా విన్నప్పుడు వెంటనే ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. సో స్వప్న గారు నాకు కూర్చొని ఈ ఐడియా ఎలా ఉంది అని చెప్పారు. టక్కున విన్న వెంటనే అసలు భలే ఉందే, గమ్మత్తుగా ఉందా అని అనిపించింది. ఆ తర్వాత జరిగిన జర్నీలో నాకు నెమ్మదిగా శ్రీని అవసరాల గారు రాస్తున్నారని చెప్పిన వెంటనే ఈయన పర్ఫెక్ట్ ఈ కథకైతే అని చెప్పి అనిపించింది. అండ్ ఆ రోజు అనిపించింది ఈ కథ కరెక్ట్ చేతుల్లో పడిందని. అండ్ దెన్ నిత్యా మేనన్ గారు చేస్తున్నారన్న వెంటనే నాకు అసలు క్యారెక్టర్ కనిపించింది. సో ఆ రోజు అనుకున్నాను ఇది భలే ఉంటుంది ఈ షో అని. ఆ తర్వాత గోమ్తేష్ చేసిన వర్క్ అంతా నేను అప్పుడప్పుడు ఎడిటింగ్ రూమ్లో చిన్న బిట్స్ కింద చూసినప్పుడు చాలా అసలు ఒక మంచి హాయిగా ఉండే ఒక షో లాగా అనిపించింది. అండ్ నవ్వు ఇప్పుడు నా రియాక్షన్ ఏముందని మొత్తం ఆడిటోరియం నవ్వులతోటి, హను అయితే నా పక్కన చైర్ నుంచి పడిపోతున్నారు నవ్వి అంత ఆహ్లాదంగా ఉంది షో. సో ఓటీటీ పైన ఎక్కువగా మనం కొన్ని డార్క్ షోస్, ఇలాంటి కొంచెం సెక్షువల్ కాంటెంట్ ఉన్న షోస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఒక ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసే షోస్ తక్కువ. ఎందుకంటే ఇళ్లలో అందరూ ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లోనూ ఐప్యాడ్లోనూ సెపరేట్గా చూస్తారు. కానీ కొన్ని షోస్ మాత్రమే మనం అందరం కలిసి కట్టుగా కూర్చొని భోంచేస్తూ నవ్వుకుంటూ బామ్మలు, పిన్నులు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, పిల్లలు అందరు కలిసి చూసే షోస్ తక్కువ ఉంటాయి. సో ఇది మంచి తూర్పుగోదావరి బ్యాక్గ్రౌండ్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన ఇంట్లో వాళ్ళలాగా ఉంటుంది. సో మన ఇంట్లో చక్కగా చేసుకున్న ఒక విందు భోజనం లాగా ఉంటుంది. అండ్ నిత్యా మేనన్ గారు ఏ క్యారెక్టర్ చేసినా ఐ కాల్ హర్ స్క్రీన్ మ్యాగ్నెట్ అనమాట. తను అలా ఆకట్టుకుంటారు. అండ్ అలాగే రామేశ్వరి గారు లాంటి అద్భుతమైన యాక్టర్స్, గౌతమ్ గారు, అలాగే చాలా మంది మీరు చూస్తున్న ఎపిసోడ్స్ అని. నేను యాక్చువల్గా ఇది సెకండ్ టైం చూడటం. నేను కొన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ చూసాను. అండ్ నిజంగా ఒక్కటి చూద్దాం అనుకొని ఆపుకోలేకపోయాను. మనకు జంతికలు కూడా మనకు నచ్చితే ఒకటి తర్వాత ఆపుకోలేము, ఇంకోటి అని. అలాగే నేను వరుస పెట్టి 3-4 ఎపిసోడ్స్ చూసాను. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్క ఎపిసోడ్లో వాళ్ళందరూ చేసిన పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి అలా ఆకట్టుకుంటుంది. అండ్ డెఫినెట్గా మీరు అందరూ ఈ షోని బాగా ఎంజాయ్ చేస్తారు. వన్ థింగ్, స్వప్న సినిమా నుంచి ఏదైనా ప్రోడక్ట్ బయటకు వచ్చిందంటే ఒక మినిమం క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఈ షోర్ షాట్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఓటీటీ మీద. అండ్ థ్యాంక్ యూ అమెజాన్ ఫర్ బ్రింగింగ్ షోస్ ఫార్ ఫ్యామిలీస్ ఆన్ ఓటీటీ. సో నిజంగా అమెజాన్ వాళ్ళకు కూడా ధన్యవాదం చెప్పుకోవాలి దీని గురించి. సో ఐమ్ విషింగ్ ద టీమ్ ఆఫ్ కుమారి శ్రీమతి, it's been a long journey. Gomtesh, this is going to be a blockbuster for you and for your entire team. Wishing you guys all the very best. Thank you so much. Hanu garu, please. Hello అండి. ఫస్ట్ అసలు ఈ టైటిలే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కుమారి శ్రీమతి మ్యామ్, రమణి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సీతారామము ప్లస్ మన ప్రాజెక్ట్కే మన అన్ని మంచి శకునాలు ఇవన్నీ జరుగుతున్న కంటే ముందు మొదలైన ఒక కథా చర్చల విషయం గురించి చెప్తాను మీకు. ఇది స్వప్నకి ఇప్పుడు ప్రాజెక్ట్కే ఎంత క్లోజో తన హార్ట్కి, సీతారామం ఎంత క్లోజో, అన్ని మంచి శకునాలు ఎంత క్లోజో, వాటన్నిటికంటే ఒక 10% ఎక్కువ ఇష్టం అండి ఈ షో. ఎప్పుడు వచ్చినా సరే చాలా ఎక్సైటింగ్గా దీని గురించి మాట్లాడుతూ ఉండేది, అస్సలు కాంప్రమైజ్ అయ్యేది కాదు, అసలు అవ్వదు అమ్మాయి. అలాగే ఉంది ఆ క్వాలిటీ చూసినా. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్లు, ఇలాంటి మా అమ్మ నాకు తెలుసు, ఇలాంటి అమ్మ నాకు తెలుసు, ఇలాంటి సిస్టర్స్ నాకు తెలుసు, ఇలాంటి నైబర్స్ నాకు తెలుసు. జస్ట్ ఏదో ఒక టైం ట్రాన్స్పోర్ట్ చేసినట్టు అనిపించింది ఆ డేస్కి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది డెఫినెట్గా ఇందాక నందిని గారు అన్నట్టు అందరూ కలిసి చూసే ఒక వెబ్ షో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చింది ఇదేనేమో. ఈ క్రెడిట్ మాత్రం మొత్తం టీంకి ఇవ్వాలి. అండ్ డైలాగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, నాకు విపరీతంగా నచ్చేసినాయి డైలాగ్స్. నేనే కాదు అందరు అదే నవ్వుతారు. అలాగే చాలా కామికల్ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగా రాశారండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కుమారి శ్రీమతి. థ్యాంక్ యూ. యా ప్లీజ్. మీకు అందరికీ ఇక్కడ శ్రీమతి ఎక్స్ప్రెషన్ చూస్తే ఎవరైనా గుర్తుకొస్తున్నారా? గీత, కెన్ యూ థింక్ ఆఫ్ సంబడి? ఎగ్జాక్ట్, పర్ఫెక్ట్. ఆవిడకు ఉన్నంత డిటర్మినేషన్ ఉంది మా స్వప్నకే. Absolutely. Thank you so much Nandini Reddy garu and Hanu garu for joining us today. And డెఫినెట్గా మీరే కాదు, మేము కూడా ఇక్కడ కింద నుంచి పడి నవ్వుకున్నాము. ఆ సటిల్ హ్యూమర్కి శ్రీనివాస్ అవసరాల గారి మార్క్ డైలాగ్స్ అనేవి మాకు కనిపిస్తూనే ఉన్నాయి. ఓకే, సో టీమ్ని పిలిచేద్దామా అయితే? ఓకే, సో రిక్వెస్టింగ్ హను గారు అండ్ నందిని రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. మనం టీమ్ని పిలిచి ఒక ఫోటో ఆప్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్లీ ఆబ్వియస్గా రిక్వెస్టింగ్ అవర్ స్వప్న గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎంతో గ్రిట్తో, డెడికేషన్తో అద్భుతమైన ప్రాజెక్ట్స్ని మనందరినీ సర్ప్రైజ్ చేసే విధంగా తీసుకొస్తున్నటువంటి స్వప్న గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ రిక్వెస్టింగ్ ద హోల్ టీమ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ద ఫోటో ఆప్. ఇక్కడ చాలామంది వెబ్ సిరీస్లో యాక్ట్ చేసినటువంటి నటీనటులు ఉన్నారు. తాళ్ళూరు రామేశ్వరి గారు, హార్టీ వెల్కమ్ మ్యామ్. అండ్ నాకు ఇక్కడ నిరుపమ్ అని ఒక పేరు ఇచ్చారు, కానీ మా అందరికేమో డాక్టర్ బాబే తెలుసు. మరి ఇప్పుడు ఎవరిని పిలవాలి? శ్రీరామ్ని పిలుద్దాం ఇవాళకి. నిరుపమ్ గారు వెల్కమ్ ఆన్ స్టేజ్. వెల్కమ్ మ్యామ్. చాలా కాలం తర్వాత తాళ్ళూరు రామేశ్వరి గారిని మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ప్రణీత ఈజ్ హియర్. సృజన ఎడిటర్ గారు ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ స్వప్న గారిని స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ ద ప్రొడ్యూసర్ చక్రవర్తి గారు, గోమతేష్ గారు, నిరుపమ్ గారు, తాళి రామేశ్వరి గారు అండ్ ప్రణీత టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మహేష్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ప్రేమ్ సాగర్ గారు సార్ ప్లీజ్. సో ద మెయిన్ కాస్ట్ అండ్ క్రూ ఈజ్ ఆన్ స్టేజ్.
ఓకే, వీళ్ళతో ఒక గ్రూపా? ఒక గ్రూప్ ఫోటో ఫర్ మీడియా, వేదిక పైన ఉన్న వాళ్ళు. Channels done? Yeah, thank you so much. And టీమ్ స్టేజ్ పైన రెడీగా ఉన్నారు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి, కుమారి శ్రీమతి గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడడానికి. నిజంగా వెబ్ సిరీస్ అసలు ఎపిసోడ్ ఒక్కటి చూడగానే మన ఊరు, తాతగారి ఇల్లు, మండుగా ఇల్లు, ఆవకాయ, జంతికలు అన్నీ గుర్తొచ్చేసాయి. నాకు తెలిసి చాలా మంది చాలా విషయాల్లో కనెక్ట్ అవుతారు అని అనిపిస్తుంది. సినిమాలోని ఆథెంటిసిటీ డెఫినెట్గా చాలా ప్యూర్గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. సో అమ్మా ప్లీజ్, అన్ని చేసి వచ్చేసాక అందరూ కూర్చుంటారంట. యా, yes, let's begin the interaction with media. So ఎవరి దగ్గర ఉంది మైక్? సార్ స్వప్న గారు. ఈ మధ్యన ఒక ఫండ్ మేనేజర్ని కలిసేదండి, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ని కలిసా. ఒక చిన్న అమౌంట్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడిగా. ఆయన ఏమంటున్నాడంటే ఒక చోట ఇన్వెస్ట్ చేయకండి, ఈక్విటీలో కొంచెం, డెట్లో కొంచెం, కమోడిటీస్లో కొంచెం, అలా ఒక్కొక్క చోట మల్టిపుల్ బాస్కెట్స్లో మీ డబ్బులన్నీ పెట్టండి అని చెప్పాడు. సేమ్ అడ్వైస్ మీకు కూడా ఇచ్చారా? ఓ పక్క నుంచి ఏమో అన్ని మంచి శకునంలే అని చెప్పి ఒక మీడియం రేంజ్ సినిమా చేస్తారు, 1000 కోట్లు పెట్టి వాళ్ళు 1000 కోట్లు బిజినెస్ చేసే ప్రాజెక్ట్కి వెళ్ళాడు సినిమా తీస్తారు. ఇప్పుడేమో పక్క నుంచి వెబ్లో ఏమో వచ్చి కుమారి శ్రీమతి అంటారు. ఏంటి స్ట్రాటజీ? సినిమాని కథల్ని ప్రేమించే వాళ్ళంగా వైజయంతిలో ఇట్ ఈస్ ఆర్ ఆల్సో ఐ డూ అ లాట్ ఆఫ్ టెలివిజన్. ఇప్పుడు బ్రేక్ పడింది. దిస్ ఇస్ ఆల్ వీ నో. ఇది ఒకటే తెలుసు మాకు, ఇంకే వ్యాపారాలు తెలియదు. ఫండ్ మేనేజర్ అన్ఫార్చునేట్గా రియల్ ఎస్టేట్లో పెట్టమని చెప్పలేదు, చెప్పుంటే ఎక్కువ డబ్బులు వచ్చేయేమో, ఇది ఒకటే చెప్పాడు. సో ఇక్కడ ఉన్న ప్రతి మీడియంలో మేము చెప్పగలిగిన కథలు చెప్పటం అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ I purely feel we're very fortunate. అంటే దత్ గారి టైంలో అన్ని భారీ సినిమాలే. ఇప్పుడు మీ జనరేషన్ వచ్చాక మొత్తం మారిపోయింది వైజయంతి స్ట్రాటజీ. ఏంటి దీనికి వెనకాల? అస్సలు స్ట్రాటజీ లేదు. అసలు స్ట్రాటజీ లేకుండా పనిచేసే కంపెనీ మేము ఒక్కళ్ళమేనేమో. ఈ కథ నచ్చితే ఈ కథ చెప్దాం అనుకుంటాం. సో అది చిన్న పెద్ద భారీ కాదు. మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ద స్టోరీ విచ్ డిజర్వ్స్ టు బీ టోల్డ్ ఇన్ విచ్ ఎవర్ మీడియం వీ విల్ టెల్. అది దట్ ఈస్ వాట్ ఈస్ ద
only vision. Yeah. Thank you. Thank you. Manish sir. Manish sir. Sir, of late we have seen Amazon being very cautious in content acquisition. So you used to be very aggressive back then, but you are being very cautious these days. What prompted you to pick this film? This web series? So I think we continue to look for great stories. Right? The great stories depend on, great producers such as Swapna Garu who make films that come onto our services. Whether it is Sitaramam or Mahanati, Ani Manchu Sakanamule, we've had some of the best films, and we will continue to do that, for Amazon Prime Video in India and worldwide. I think what prompted us to pick this story was it's a phenomenal story that must be told. It's a heartwarming story about, that is based on a premise that is universally appealing. It's a determination of a woman, who goes on to chart out and forge her own path, and it's the journey of the, of that woman, and, how she spends time with her family, and, it's those bonds that are being told through this story. And again, this is, a family story. Everybody can watch it. It's emotional. There is a lot of, it's told through, a great sense of humor. And again, we would, not miss an opportunity to pick a story like this. We've in fact gone to the extent of making this available in multiple languages. So it's not just available in Telugu, but it's available dubbed in Tamil, Kannada, Hindi, Malayalam, and it's going to be launching worldwide, on the same day and date. So we're very, very excited about having the story on the service. Sir, last few films or projects, whenever I ask Swapna Garu about who is the OTT partner of this show or this film or something like that, the standard answer is Amazon. Why this long standing, and are you the exclusive OTT partner of Vyjayanthi movies? So we've definitely been long-standing partners, and I think we are fortunate to have partners such as Swapna Garu, and we will continue to do great work together, hopefully, in the many, many years to come. Thank you, sir. మహేష్, వైజయంతి సినిమాలో పక్కా ఒక రోల్ ఉంటుంది నీకు, చిన్న క్యారెక్టర్ కూడా. ఇందులో కూడా ఒక క్యారెక్టర్ చేసావు. శ్రీమతి బార్ పెట్టడానికి నువ్వే ఒక ప్రేరేపణ కలిగించినట్టుంది. ఎలా ఉంది బాండింగ్ వాళ్ళతో? అన్ని క్యారెక్టర్ ఎలా ఉండదు? చాలా బాగుంది. నేను లైఫ్లో ఎవరికైనా ఎక్కువ రుణపడ్డానంటే అది స్వప్నకి ఎక్కువ. ఎందుకంటే ఆవిడ చేసిన ప్రతి సినిమాలో పెట్టారు, ఏదో ఒక సినిమాలో చేసి వదిలేదు. ద రీజన్ మేడం గారే, మీకోసం మేడం అని అంతే. అప్పుడే మ్యారేజ్ అయింది కరెక్ట్గా. నిత్య మేనన్ గారిని బైక్ మీద వేసుకుని తీసుకెళ్తామాట. ఆ షార్ట్ అయిపోయింది, వచ్చేసాను. ఈ లోపు మొత్తం ఊర్లో బ్యాడ్ అయిపోయాను నేను. మా తాతగారింటి కాడ మా అత్తయ్య మా మావయ్య వీళ్ళందరూ ఏం చేశారంటే, ఎవరినో అమ్మాయిని ఎక్కించుకుని తిరుగుతున్నాడు మీ ఓడి బైక్ మీద, ఎంతవరకు కరెక్ట్ అది, ఎక్కడ దాకా వచ్చాడంట, ఆడికి మేము అంత అలసి అయిపోయామా, తాతగారింటికి రాకుండా వెళ్ళిపోతాడంటే. నేను అసలు ఏ అమ్మాయిని ఎక్కించుకుని తిరిగానంటే, ఈ ఫ్లై కేమ్ షాట్ ఏదో తీశారు మొత్తం మీద. ఆ అమ్మాయిని నిత్యమైన గారిని బైక్ మీద వేసుకుని తిరిగితే ఈ లోపు మొత్తం బ్యాడ్ చేశారు ఊర్లో. అలాంటివి చాలా జరిగినాయి. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, కానీ చాలా హ్యాపీ. అంటే అంత న్యాచురల్గా యాక్ట్ చేశానా బైక్ మీద అనిపించింది. తర్వాత మనం కూడా ఒక న్యాచురల్ యాక్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎనివే, మీరు ఏది అడిగారు కూడా మర్చిపోయాను, ఎందుకంటే నేను చెప్పాలనుకున్నా చెప్పేశాను. ఏం అడిగారు? వైజయంతి మూవీస్తో బాండింగ్. వైజయంతిలో అంటే ఇంకా అంతే అండి, మామూలుగా చిన్న అగ్రిమెంట్ రాపించుకున్నాను. ఈ నెల రాపించుకున్నాడు, అలాగా ఒకటి రాపించుకున్నా. ఇంకా ప్రతి సినిమాలో మనం ఉంటాం. నెక్స్ట్ ప్రాజెక్ట్కి రాలేదు, మీరు అడగండి. మిగతా అన్ని సినిమాల్లో పెట్టారు, ఎవడే సుబ్రహ్మణ్యం కాడి నుంచి ఇప్పుడు దాకా మొత్తం ప్రతి దాంట్లో ఉన్నా. నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెయిటింగ్. రామేశ్వర్ గారు, తాళూరు రామేశ్వర్ గారు. మేడం ఇటువంటి చెప్పండి. చాలా సినిమాలు మిమ్మల్ని హీరోయిన్గా చూసాము. తర్వాత నిజం సినిమాలో మహేష్ మదర్గా చేశారు. సో చాలా కాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా ఇక్కడ ఒక తెలుగు ప్రాజెక్ట్లో చూడటం చాలా హ్యాపీగా ఉంది. ముంబై నుంచి వచ్చి మరి ఇందులో యాక్ట్ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి విషయం ఏంటి ఈ క్యారెక్టర్ సంబంధించి? నిజంగానే చెప్పమంటారా? నిజంగానే చెప్పండి. సౌమ్య అని ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి
అమ్మ ఇట్లాగా మేము వెబ్ సిరీస్ చేస్తున్నాం, దానిలో 4 ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నారు, దానిలో ఎల్డెస్ట్ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాం మేము. అండ్ నేను షూటింగ్ ఎక్కడ చేస్తారు, అండ్ ఐ వాజ్ ఇన్ మై ప్లేస్ ఇన్ కర్జత్. అక్కడ అసలు సౌండ్ సరిగ్గా వస్తుంది పోతుంది, ఆ రకంగా నెట్వర్క్ పోతూ ఉంటుంది అనమాట. ఆ మధ్యలో నేను షూటింగ్ ఎక్కడ చేస్తారమ్మా అన్న అంటే గోదావరికి వెళ్తున్నామండి అంతే. ఇంక నేనేం అడగలేదు వాళ్ళని. ఆ తర్వాత మేడం ఎంత డబ్బులు ఇస్తారంటే మీరు ఎంత ఇస్తారండి అంత తీసుకుంటాను, నాకు అంత అనవసరం, నేను గోదావరి వెళ్ళిపోతున్నాను అంతే, నాకు కావాల్సింది ఏంటి గోదావరి వెళ్ళిపోవడం. గోదావరి ఎట్టి వచ్చి అక్కడికి వెళ్ళి కనీసం టచ్ కూడా చేయలేదు నేను. కాబట్టి షీ ఓస్ ఇట్ టు మీ, షీ నీడ్స్ టు టేక్ మీ బ్యాక్ టు గోదావరి and I need to touch it with my hands and then I'll feel satisfied. But as far as the character is concerned, అద్భుతమైన క్యారెక్టరు. నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అంటే డెఫినెట్గా చిన్నప్పటి నుంచి సూర్యకాంతం గారిని, కన్నాంబ గారిని, ఇట్లా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చూసిన వాళ్ళమే. వాళ్ళంతా వాళ్ళ రకంగా అవ్వాలన్న మనం ఏమీ అనుకోము, కానీ వాళ్ళ పర్ఫెక్షన్ బహుశా మనం తీసుకురాలేకపోవచ్చు. కానీ వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎంత కెపాసిటీ ఉంటుందో, ఎంత కేపబిలిటీ ఉంటుందో అది మనకు ఒక అర్థమైపోయింది. దానిలో కొంతైనా మనం తీసుకురాగలిగితే ఐ థింక్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ విల్ బి వెరీ సాటిస్ఫైడ్. నిత్యతోటి అలాగే గౌతమ్ గారితో వీళ్ళతో యాక్ట్ చేయటం అంటే వీళ్ళు ఎంత మీ తర్వాత వచ్చిన వాళ్ళు కదా, సో దే ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ వాళ్ళు, కానీ వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది ఎలా అనిపించింది మీకు? బాగా నాకు అందరితోనూ బాగుంటుంది. నాకు మహేష్తోనూ అంత ఎంజాయ్ చేస్తాను, నేను నిరూపంతోనూ అంత ఎంజాయ్ చేస్తాను, నేను అందరితోనూ. ఐ జస్ట్ కమ్ టు ద సెట్స్ టు ఎంజాయ్ మై సెల్ఫ్ త్రూ దట్ క్యారెక్టర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు బీ ఆన్ ద ఏ సెట్ ఉంటుంది సరే, సెట్ మధ్యలోనే ఉంటాను నేను నా క్యారవాన్కి వెళ్ళడం ఇవన్నీ అలవాట్లు లేవు నాకు. దట్ ఇరిటేట్స్ మీ. That irritates me when the actors go back. How will you develop a relationship between the characters? How can you be so indifferent to the character? As a person, you can be as indifferent or as not interested kind of a thing. But when you're doing a certain film or a web series or anything, especially in a serial like this, it's a family. You look at that. I mean, when Nirupam is talking about how, I'm the one, I give great ideas, and then I just talk, and then people get so inspired, and all these things. Look at the way some of them are reacting. But this happened because Nirupam stays on the, on the sets. He's with the rest of the people. He's developing a certain relationship. Somehow that is lacking in today's world. I'm so sorry about that. That's what I miss from the old days. The over-professionalism has taken over the some kind of, Hindi में एक word है, Telugu में ఆప్యాయత, ఇవన్నీ మన స్క్రీన్ మీద కనిపించాలి అంటే మనం అంతా కలిసి పనిచేసినప్పుడే వస్తుంది అది నా ఉద్దేశంలో. And I think that is my little peeve. Other than that, I enjoy, I get paid. I get looked up. I mean, I get to look up. Sorry, they look after me, so it's fine. It's lovely. Thank and you. I get to do different characters. Thank you so much. Nirupam. So నిత్యకి ఒక మంచి ఐడియా ఇచ్చారు. మీరేదో బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నది అదేనండి. సో అందులో మీరు కూడా పార్ట్ అయ్యారా? అదే అందులో చెప్పినట్టే నేను మాట్లాడుతుంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటా ఉంటాను. యా, వెరీ హ్యాపీ అండి. నేను ఫస్ట్ స్వప్న గారు పిలిచి ఇలా ఒక సిరీస్ అంటే నేను అప్పటికే చాలా అంటే టీవీలోంచి బయటికి రావాలి, సిరీస్ సినిమా ఏదో అటు వెళ్ళాలి అనే దీంట్లో ఉన్నాను. చెప్పారు ఆ స్టోరీ అంటే లైన్ చెప్పారు, చాలా బాగుందండి. ఎవరు చేస్తున్నారు, హీరోయిన్ ఎవరండి? నిత్య అన్నారు. నిత్య ఎవరండి? నిత్య మేనన్. ఒక్కసారి కుర్చీలో వెనక్కున్నవాడిని ముందుకు వచ్చి అంటే లోపల డ్యాన్స్ ఉంది, అది బయట చూపించలేదు. సో ఆవిడ కాంబినేషన్లో అంటే ఆవిడ చేసే సిరీస్లో మనం కూడా చేస్తున్నాం. అంటే అంటిల్ ఐ గో టు ద సెట్ నాకు గౌతమ్ గారు ఉన్నారని తెలియదు, రామేశ్వర్ గారు ఉన్నారని తెలియదు, ఇంకా ప్రణీత, ఇలా ఈ స్టార్ కాస్ట్ ఎవరు నాకు తెలియదు. నేను ఒక హాఫ్ డే లేట్గా జాయిన్ అయ్యాను ఆ రోజు షూట్కి. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ అలా కూర్చుని ఉన్నారు. నాకు ఎవరిని చూడాలి ఎటు చూడాలి తెలియలేదు. సైలెంట్గా నేను ఇంకో దారిలోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ తేరుకుందాము, తర్వాత అందరినీ పలకరిద్దాము.
సో అట్లా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. Yeah. Hi, this is Taruna. My question to Swapna Garu. So, was Nithya Menen your first choice for this? So, Srimati was a very tough. Srimati is a very tough character to play. I mean, it's as real, but it is someone who's very gritty, still very sensitive, has to have a lot of in-depth into life, has to be a little chirbur, everything. So, who can do so many emotions right? It had to be a caliber. I mean, actor of caliber, Nithya's caliber. So, it was Nithya. The first call ever went was to Nithya for this character. She immediately said yes? She liked it, yeah. My question to Nirupam Garu. Nirupam Garu, you're an experienced actor. Kani, when it was opposite Nithya Menen, were you nervous? ఎస్, అదొకటి ఉందండి, డెఫినెట్గా మైండ్లో ఉంది. ఆ పేరు వినగానే కొంచెం, అంటే ఆవిడ చేసిన అన్నీ చాలా వర్స్టైల్ మూవీస్ చేశారు, అన్నీ అవార్డ్ విన్నింగ్ పెద్ద పెద్ద రేంజ్లో ఉంటాయి. కొంచెం ఈ ప్రాజెక్ట్ మాత్రం అంటే దీనికనే కాదు, జనరల్గా వాళ్ళ దగ్గర పెట్టుకునే ఉంటాను, కానీ దీనికి కొంచెం ఎక్కువ దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే బీయింగ్ ద రీజన్, ఇటు రామేశ్వర్ గారు కానీ గౌతమ్ గారు కానీ, అంటే టీవీలో జనరల్గా ఒక సీన్ చేస్తున్నప్పుడు కానీ ఒక షార్ట్ కానీ అన్ని రిహార్సల్స్ ఉండవండి, అన్నీ చెప్పటం చేయటం అన్నీ అలా ప్యారల్గా జరిగిపోతాయి. కానీ దీనికి వచ్చేసరికి అంటే మేబీ సినిమాకి కూడా అలాగే ఉంటుందేమో. నాకు బీయింగ్ టీవీ Nirupam is being very humble here. చిన్న సెటప్ కదా అని చిన్న క్రూ పెట్టి అంతా ఒక నిత్యాకు ఒక ఇద్దరు బౌన్సర్ని పెట్టి షూట్ చేస్తూ ఉన్నాం. సడన్గా ఫోన్ వచ్చింది, 400-500 మంది ఉన్నారండి ఇక్కడ అని, జనాలు వచ్చేస్తున్నారు ఊళ్ళలో నుంచి అని. ఎందుకు అని చూస్తే దిస్ ఈస్ ద రీజన్. సో ఇంతమంది అంటే గౌతమ్ గారు కూర్చుని రిహార్స్ చేసుకుంటున్నారు, ఎలా అందాం ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, నేను ఇలా అంటాను నువ్వు ఇలా నువ్వు అను అని ఇంత మాట్లాడుకుంటున్నారు. ఇంత సీనియర్స్ ఏంటి, వీళ్ళు ఎంత హోంవర్క్ చేస్తున్నారు, ఏంట్రా బాబు మనం అని ఐ హ్యాడ్ టు బి రియల్లీ కాన్షియస్. అండ్ అలా చేయబట్టే అంటే అందరూ అంత కనెక్టివ్గా మన ఇంట్లో మనుషుల్లాగా ఫీల్ అవుతున్నారేమో. సో దట్ వాస్ ద రిజల్ట్. So my question to you, you just now said a person, like when you select scripts, it's a great story, but unless and until the story is like on screen, you don't know whether it's a hit or a great story. So how do you judge those things? I think the verdict is in the script, right? It's all on the paper first, and there are better creators to tell you, about that, journey of the story making. But it all starts with a great story. The story is very rooted. We feel it is widely appealing. It appeals to families. It is unique. It's a story that must be told. So there are a lot of things that go very well for a story like this. And then it's the craft of delivering it on screen. And I don't think you can doubt Swapna Garu's ability to do that, right? So I think that's really what it is. Hi Manish, this is Lokesh. Actually, Amazon is not so aggressive in terms of picking Telugu content. It was so aggressively picking web series from the Hindi arena, and the Tamil arena as well, but not from Telugu. Why is it so? So we're open to, stories being pitched. We've done a few right now, and we're continuing to look for a lot more. But again, it all starts with a great story. Unlike a film where, we just end up buying, I think the journey of making a show is a lot more time getting invested, and we're open. So, if you have great stories, please do bring them to us. Yeah, is it like so many stories are not being pitched to you, or you're not picking up because they're not unique, or you felt like they're not to be told? Like I said, we're open to great stories. So, when we hear the right ones, we will back them. Swapna Garu. Yeah, hello ma'am, I am from Gulti. I'd like to know, అంటే ఇప్పుడు ఓటీటీ అనగానే అందరూ ఎక్స్ప్లిసిట్ కంటెంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, అవే ఎక్కువ చూస్తున్నాం కూడా 99%. సో ఈ టైంలో ఇలాంటి ఒక స్మూత్ ఫ్లేవర్డ్ గోదావరి కంటెంటే చెప్పాలి అని ఎందుకు అనిపించింది? అంటే వర్క్ అవుతుందా లేదా అనేది ఒక చిన్న థాట్ ఉంటుంది కదా మీకు కూడా, అలానే రిస్కీ కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. సో వై డిడ్ యూ పికప్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? No, thank you so much for the question, because
there is no good or bad, like, you know, different content needs different things to place it well the way it is supposed to. కానీ ఎక్కడో ఒక చిన్న ఇది ఉండేది, అంటే ఒక ఎక్కువ శాతం షోస్ అమ్మ నాన్న చెల్లెళ్ళు అందరం కలిసి కూర్చుని చూడలేకపోతున్నాం అనే ఒక ఇది. బట్ దట్ డజంట్ మీన్ ఐ డిడ్ దిస్ స్టోరీ ఫర్ దట్. Luckily, sorry to interrupt you. And 80% of the OTT users అందరూ కూడా whether it is Amazon or Netflix are mobile users only కదా. సో అందరూ కలిసి చూసే అవకాశం ఉండదు ఒక మొబైల్లో ఒకళ్ళు చూస్తారు you కాబట్టి. can watch it. No, cumulative watching is the best. Why do we like to go to theaters all the time? Because cumulative watching is the best. I mean, if you have the opportunity, look at your television content still doing so well with so much competition. So cumulative watching is the best experience according to me, and that's again what I'm telling you. I didn't make it for that purpose. This story came to me initial ga naku Ramani garu oka line chepparu, ila aa ammayiki 30 ఏళ్ళు అయ్యి ఆ చిన్న ఊర్లో 24 ఏళ్ళకే పెళ్ళి అయిపోవటం అనేది ఎంత ఇంపార్టెంట్. అట్లా ఉన్న ఊర్లో ఆ అమ్మాయికి 30 ఏళ్ళైనా పెళ్ళి అవ్వకపోవటం, ఐరానికల్గా ఆ అమ్మాయి పేరు శ్రీమతి అవ్వటం, అక్కడి నుంచి పిక్ చేసిన ఒక చిన్న లైన్. దట్ లైన్ని దెన్ వీ డెవలప్డ్ ఇట్, దెన్ యాన్సిస్ట్రల్ హోమ్ కేమ్, దెన్ Mallick ani oka director came and said, why don't you open a bar? So it went on and on. So this content for me is aggressive in its own way. Like, you know, it probably doesn't have the stuff that you're saying, but that's the good part about it. You can tell the story like this also. So this, that is one of the cool things about Kumari Srimathi. I think it will appeal to all age groups. In your language, the mobile viewing age groups also, where there's a smile on their face, where there is, you know, it's aspiring, and etc. etc. Thank you, ma'am. My next question is to director. Sir, Telugu or English, sir? You can speak in Telugu. I'll respond in English. Okay, then I'll speak in English only. Sure. So, you know, this is a tricky spot for you. Why? Because if we observe, you know, the Hindi arena is making their mark felt on the OTT. They're telling a story from Bihar, from Madhya Pradesh, from Assam. They're making their mark felt. Tamil is making their mark felt, but you know, it is the Telugu where we are lacking in the OTT arena, especially. We're not making a mark felt. And now that you picked up something from the, you know, Godavari region, you need to study a lot about it, you know, to make that, you know, understandable to the outside world about the region first. So what was the kind of homework you have done to make the series work? Because the story is there, the emotions are there, of course they're the core, they will be there in any story. But the flavor, you know, that is the most important thing. The Godavari flavor, people should learn it, they should, you know, absorb it, no? So what is that homework you have done to make it work? So when I came onto the project, there were a lot of people already involved. We had the writers, Uday, Kaushik and Jayanth, and then we had Srinivas as well, and of course Swapna was always there. So collectively I was very new to this whole Godavari region itself. They collectively gave me a lot of material to watch, like a lot of films from the 70s and the 80s, the films that they have grown up watching. That kind of, I started soaking myself into that zone. That helped. And I could also draw a lot of parallels because I'm from Karnataka. I could draw a lot of cultural parallel with my own culture. That helped. And on top of all this, there is a very common emotion. I feel anyone watching it anywhere in the world, not just in India, will be able to connect with those emotions. Like they have a ranting, Srimathi has a ranting mother, she has a supportive grandmother, you know, and she has quite a few people chasing her. These are universal emotions, and every woman everywhere in the world faces these things. So I feel the Godavari region people will connect to the whole thing at a much more deeper level. But everyone everywhere will have something to take away from it. Hi, Swapna garu. Hi, you're not new to the OTT space. I mean, from Gang Stars to Mail to Kumari Srimathi. So
there's a different work culture that goes on with television and with films and with web shows, especially with writers' rooms, where writer takes more precedence here. So how are you grooming like the work culture so as to get the best output on the screen? I mean, ultimately the attempt is to get a good show out, but in terms of work culture or something, you had to do some reworking or reimagining Vyjayanthi movies for such a medium. So we lived with this show for 4 years. When someone asked Gomtesh, do you understand this world? He's lived with us for 4 years. So there's a lot of, I feel in OTT space, writer is the star. Ma'am was just saying the same thing. Writer is the star. Rest of all play our parts. And this needed that sort of writing. We shot one schedule, we canned it, we didn't like it, we made a writer's room, bunch of our writers there. So this evolved. The show evolved, and I think that's the best way to make an OTT series. That's why I'm very confident about it. I'm very proud of this work that I've done. And this I feel would be a new wave in terms of writing a web series, especially in regional language. Yeah. So again, a special mention. The line was picked by from Balabhadrapatruni garu, and then Mallick came and gave a bar idea, and then Ancestral Home brewed in Vyjayanthi, and Mani sat with us for a few months together. We went through each episode, and he gave great twists in the show, which I'm not supposed to say. And then there's Kaushik, Uday. These guys have sat through nights for months together, went to the shoot, created the world. And someone like Srinivas, for the kind of money he's drawn in this show, the kind of work he's put versus the kind of work he's put, he could do 3 films for the time that he's put in, and it's just phenomenal. Ante prati mata enta goppaga rasaru, enta haiga rasaru anedi meeru munduga chuste meeku ardhamautundi. Hi Gomtesh, Srivatsan here. When you actually portray the Godavari region on screen, there's a certain stereotype associated with the aesthetics and how people behave in terms of their slang and everything. So, being an outsider to the culture, did you kind of break a few myths or stereotypes and like give it a new flavor because you're a cinematographer yourself? So, how did the aesthetics or the ambience? I didn't look at it so consciously. I just thought, because I'm an outsider, that it will reflect in whatever I try to touch. But I also needed to know a lot of the culture so that I don't stray away from, the whole, it shouldn't look like something else. So I had a lot of support with Swapna and Srinivas, and everybody was like very, very supportive about that. They knew, even I knew very careful, we were all careful so as to I don't stray too much away from, the region. Yeah. Hi Gomtesh, Abhilasha from Cinema Express. So we've just watched the pilot, and in terms of the narrative and the pacing, it's not like a conventional OTT pilot. Like the heavy reliance of dialogues is something from Telugu films itself. So, and also you're appealing to a family audience, right? To a very wide demographic. Sometimes in OTT, when you just appeal to one single demographic, that takes care of a lot of things creatively. So, what kind of a creative challenge did you face, like appealing to a wide demographic, and how did you translate that in this specific format? So we didn't analyze in the way you are suggesting. We didn't have this, okay, how do we reach the kind of audience we want to reach? It was all about telling the story. We just wanted to tell a story, and Swapna has been always on that aspect. Just tell the story. Don't worry about anything else. So the math for us, we don't think the math in storytelling doesn't work. Like this TG, that TG. Yeah, this TG, that TG, this age group. That's great for a product selling, but for stories, I think we should tell stories with the heart, and then it'll take care of itself. It'll pick its audience. So yeah. స్వప్న గారు, ఇంతకుముందు చూపించిన హాఫ్ అన్ అవర్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. దీన్ని సినిమాగా కాకుండా ఓటీటీకే పరిమితం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది సినిమాగా కూడా మంచి పాయింట్. ఒక మహిళ బార్ పెట్టి సొంత ఇల్లు సొంతం చేసుకోవడం మంచి పాయింట్, చాలా మంచి యూనిక్ పాయింట్. దాన్ని సినిమా కాకుండా ఓటీటీకే ఎందుకు పరిమితం చేయాలనుకున్నారు ముందు? సార్, అది థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అగైన్. ఇప్పుడు
నేను అనుకుంటాను సినిమా అండ్ ఓటీటీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ టుగెదర్. ఓటీటీ రావటం వల్ల సినిమాకి ఇబ్బంది అది ఇది అని అంటారు చాలామంది, బట్ నా వరకు చాలా చాలా మంచిది అయ్యింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని కథలు, ఇప్పుడు నేను ఇలాంటి కథ తీసుకుని ఒక సినిమా చేసి థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఇది ఓపెనింగ్లకి హింసపడి అది చేసి ఇది చేసి థియేటర్లో అది కాపాడుకుని రెంట్లు కట్టి వాళ్ళు 2వ వారం వచ్చేదాకా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యేదాకా నేను వెయిట్ చేసి ఈ గోలంతా లేకుండా ఐ హ్యావ్ అనదర్ ప్లాట్ఫామ్ టు టెల్ ది స్టోరీ విచ్ కెన్ రీచ్ వైడర్ ఆడియన్స్. సో అంటే అన్ని మంచి సెకండ్లు మీకు బాగా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపించి ఇది కోపంతో ఇచ్చేసారు? అయ్యో లేదు సార్, ఇది అన్ని మంచి సినిమాల కన్నా ముందు చేశాను. ఏ కథ చెప్పినా అంటే జెన్యున్గా దెర్ విల్ బీ ఫిల్మ్స్ విచ్ విచ్ యూ నాట్ be sure but they'll work, but anni man secondly was something which still strongly, it went wrong somewhere, but it's something which is very very close to our hearts. So we're very proud of the work that we've been doing the last 7-8 years. Yeah. Okay. అంటే ఇది నిజంగా ఇందాక అనురాగపూడి చెప్పినట్టుగా డైరెక్ట్ చెప్పినట్టుగా కల్కి ఓ పక్క ఓ పెద్ద ప్రాజెక్టు, అలాగే ఓ పక్క జాతిరత్నాలు మంచి సక్సెస్ కూల్ హిట్ కొట్టారు, తర్వాత ఇన్ని మంచి సినిమాలు. ఇది ఎప్పుడో స్టార్ట్ చేసి ఈ ట్రావెల్ ఏంటి, ఈ వెబ్ సిరీస్ ట్రావెల్ ఏంటి, అసలు దీనికి ఎందుకు ఇంత లేట్ అయింది? నా లాస్ట్ మీటింగ్ నేను లేబర్కి వెళ్ళే ముందు రోజు జరిగింది. సో నా కూతురికి ఎంత వయసు, దీనికి అంత వయసు, 4 ఏళ్ళు అనమాట. సో 4 ఏళ్ళ నుంచి నొప్పులు పడతా ఉన్నాం ఈ షో గురించి. ఫైనల్గా ఇట్ డెలివర్డ్. సో దట్స్ వాట్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ రైటింగ్ సంథింగ్ లైక్ దిస్. మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చెయ్యము, నేను కానీ ప్రియాంక కానీ. వి ప్రిఫర్ డూయింగ్ వన్ ఎట్ ఎ టైమ్. అండ్ ఆల్సో కోవిడ్ మాకు చేదోడు వాదోడుగా అన్నీ ఒకేసారి తీసుకొచ్చి పెట్టింది. సో బట్ it was last 3-4 years have been terrific personally, because putting up something like Project K and you coming back to, you have to be budget conscious for something for another project. So నీ మైండ్ సెట్ మార్చుకుంటూ ఉండాలి ఒక్కొక్క ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు. యా, ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ 3 years మళ్ళీ చేయమేలా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సంవత్సరం అంతే. తర్వాత కార్తీక దీపం పతి ఇంటి అంటే మిమ్మల్ని అడిగేది వచ్చిన మిమ్మల్ని. అయితే ఆయన బాగా మహిళా ప్రేక్షకులు బాగా దగ్గర అయిపోయారు. అయితే ఎంతున్న సీరియల్ హీరోని తీసుకొచ్చి నిత్యా మేనన్ పక్కన పెట్టడం అంటే ఆ సాహసం మీరు ఎలా చేశారు? నిత్యా మేనన్ ఎలా ఒప్పించారు? నిత్యా మేనన్ చాలా గ్రేట్ యాక్టర్ అండి. ఆమె స్టార్ డ్రివెన్ కాదు, ఆమె గ్రేట్ యాక్టర్. షీ విల్ వాంట్ టు పర్ఫార్మ్ అండ్ షీ వాంట్స్ పర్ఫార్మర్స్ టు బీ నెక్స్ట్ టు హర్. అండ్ నిరుపమ్ గురించి చెప్పాలంటే మా ఇంట్లో ఐమ్ టాకింగ్ అబౌట్ మై మదర్, ఆమెకి పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు. ఏ సినిమా మేము ఏదో పెద్ద సినిమా చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఆ 7:30కి మాత్రం ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ వచ్చేసేది. ఆ డాక్టర్ బాబు, కార్తీక దీపం అండ్ ఆల్. సో ఐ స్టార్టెడ్ వాచింగ్ దిస్, వాట్ ఈస్ దిస్ కార్తీక దీపం మ్యాన్ అని. ఆ ఆర్ఆర్ మా ఇంట్లో ప్లే అవుతూ ఉండేది. సో ఏంటి అని చూస్తే ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ సో మచ్. సో దిస్ ఈజ్ మై గిఫ్ట్ ఫర్ మై మదర్ టు కాస్ట్ హిమ్ ఇన్ అమెజాన్. అండ్ హౌ హీ లుక్స్, హౌ హీ ఈస్ పర్ఫార్మ్ సో వెల్. నేను కూడా అనుకున్నాను నిత్య దగ్గర కొంచెం పెరుగుతాడా అని. అస్సలు ఏమీ లేదు. అదే నిత్య కూడా అంది, ఇంతమంది ఏంటో వస్తున్నారు, నన్ను చూడటానికి కాదు కదా వీళ్ళందరూ వచ్చేది అని. నిరుపం అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి ద్వారా ఒక స్టెప్ ఇన్నాళ్ళు బుల్లితెరకే పరిమితం, ఒక స్టెప్ ఎదినట్టు ఓటీటీకి వెళ్ళటం అంటే. సో నెక్స్ట్ మళ్ళీ సినిమా కూడా అడగొచ్చు నాకు తెలిసి, స్వప్నే తీయచ్చు నాకు ఇంకో సినిమా నాకు తెలిసి. సో అలా వచ్చినప్పుడు ఇంకా బుల్లితెరకు దూరం అవుతావా? అంటే అది అంటే అవకాశం వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది. ఇప్పటి నుంచే ఆ స్టేట్మెంట్లు ఎందుకులేండి కానీ. బట్ ఆ సినిమాలు కూడా బుల్లితెర మీద చూడొచ్చు కదండి, తర్వాత కూడా చూడొచ్చు. అవును అవును అవును. అమ్మా మీకు ఈ సినిమాలో క్యారెక్టర్లన్నీ బాగా ఏడిపించాయి, కానీ మీరు మాత్రం నిత్యా మేనన్ క్యారెక్టర్ బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి. అయితే వాళ్ళు నాకు మొట్టమొదటి ఇచ్చిన బ్రీఫింగ్ అదండి. అది క్యారెక్టర్ ఎలా ఉంటుందో అది చేయాలి. ఆ తర్వాత నేను సినిమా మొత్తం చేశాక, అంటే సారీ మొత్తం వెబ్ సిరీస్ అంతా పూర్తి అయ్యాక నేను ఈ క్యారెక్టర్ని అనలైజ్ చేయడానికి ట్రై చేశాను. చేస్తున్నంతకాలం ఏమాత్రం అనలైజ్ చేయలేదు నేను. చేసేసాక దాన్ని అనలైజ్ చేశాను. షీఈస్ ద మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్. If you've seen, is there any frame in which she's not working? She's the one who is working, but she's giving all the credit to her daughter-in-law, all the credit to her granddaughter that she'll definitely make it, she'll give all the support. You know, if you look at it,
okay, she might be very mean with her own, not mean really, I mean, she wants to really punish her sons. You know, in the later episode, she really wants to hit them bad. But at the end of it, she is a typical, I think, she's a woman supporter. You know, she actually is the woman power type. She'll give all of her strength and energy and everything for her daughter-in-law and for granddaughters. I think that's such a great character. She doesn't ever comment on these characters, but she comments on her sons. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఓ ఐవ్ డన్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. బై ద వే, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం మనం. ఈ టైంలో వహీదా రెహమాన్ గారికి ఇవాళ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందట. సో ఐ థింక్ ఇట్స్ ఎ టైమ్ దట్ వీ షుడ్ ఆల్ రిజాయిస్ దిస్, బికాస్ షీ ఈజ్ అ వుమెన్ we all admire. So absolutely great to know that. And ma'am, congratulations and all our love and affection to you. అమ్మా, ఒక మహిళగా సీనియర్ మోస్ట్ యాక్టర్స్గా ఇక్కడే ఏం చేయమంటారు? సినిమా అంటే ఈ సినిమాలో ఒక మహిళ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడం అంటే ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? రియల్గా మహిళలు కూడా ఇట్లా మనం చేసుకోవచ్చు అంటారు? ఆ బార్ సీన్ వచ్చినప్పుడు చూడండి ఎంత ఎంజాయ్ చేశాను నేను. అవునా? అంటే రియల్ గా పెట్టుకోవచ్చా, మహిళలు పెట్టుకోవచ్చా అంటే? దాన్ని పెట్టుకోకూడదండి, ఏదైనా సరే ఎందుకు పెట్టుకోకూడదు? I mean, I don't even have this stupid idea that, oh, if someone should not drink, they should not drink because it's bad for their health, not because they're women or men. If someone should not smoke, they should because it's bad for their health, not because they're men or women. It's the same thing for everyone. So I think, I don't think anyone will get into any kind of a battle with me about women power because I swear I am one of them. ఇంకొకటి సినిమాలో చాలా పాత్రలు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటా నిజంగా రియల్ గా కుమారి శ్రీమతి ఒక డైలాగ్ ఉందండి, నాకు మాత్రం ఉండదా అది పెళ్లి చేసుకోవాలని, దానికి పిల్లలు పుట్టాలని నాకు ఉంటుంది, కానీ అదేతో చెయ్యాలి, కష్టపడినవ్వండి. సరే, మీరు మాట్లాడినప్పుడు మీకు బాగా మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది, సరదాగా ఉంటుంది, నిత్యమైన అందరితో కూడా సరదాగా ఉంటుంది. రియల్ గా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు తల్లి అని మీరు ఏమైనా ఎప్పుడైనా అడిగారా? ఎవరిని? అబ్బాయిలను అడగలేదండి నేను. మా నాన్నగారు మమ్మల్ని అడగలేదు. ఐ డోంట్ థింక్ యూ కెన్ ఎవర్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ లిబరేటెడ్ చైల్డ్హుడ్ వీ హ్యాడ్. అసలు మా ఇంట్లో ఇలాంటి ప్రసక్తి, పెళ్ళి ఈజ్ ఏ వెరీ పర్సనలైజ్డ్ టాపిక్. మన పిల్లలు కూడా మనకు అడిగే హక్కు లేదు నా ఉద్దేశంలో. ఇట్ హ్యాస్ టు బి దేర్ డెసిషన్ when they want to get married, how they want to get married. My father, I remember, he got మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత, I think I better say this story in English now. Someone had wanted to, he was very keen to get married to my sister. He was in love with her. మా ఇంటికి వచ్చారు. Then he asked for the permission from my father, and my father said, okay, does my daughter like you? He said, yeah, I think we kind of like each other very much. He says, then get married. Why are you asking me? So my father said, I mean, he said, but we have to take you, she said that we have to take your permission. Okay, I'm giving you permission. Then he said, no, sir, I think you better know that we are different community, you are a different community. We belong to this and you belong to this. Oh, okay, if that is a problem, then wait, whatever suits you. But he said, sir, but if your blessings are there, we'll get married. Okay, you get married. Suddenly he remembered something. He says, you know what? Wait. Because he is from Brahman community. He says, wait. If you have any younger sister or someone, get her married first, then you get married. So that she won't have any problem to get married. This is the kind of father I had. So what kind of life do you think we are? You know, we have had a very free life, and thank God for that. And we have evolved into some, according to me, great human beings. అప్పుడు అన్నారట, మా పెద్దమ్మాయి అయితే కనీసం నన్ను అడిగింది ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని,
చిన్నమ్మాయి అది అడగను కూడా అడగదు, అయినా సరే అది నా కూతురే కదా. డాక్టర్ బాబు సార్, మీకు మీకు టెలివిజన్ ఇండస్ట్రీ చాలా నేమ్ ఫేమ్ బాగా ఇచ్చారు కదా, దాని నుంచి ఎందుకు బయటపడాలని అనుకున్నారు? ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఇది కూడా టీవీ సీరియల్ లాంటిదే కదా, సో మీ సినిమా ఒప్పుకోవడానికి నిత్యా మీననే ఒక కారణమా, ఇంకేమైనా ఉందా? లేదు, నిత్యా మేనన్ గారు ఉన్నారన్న విషయం తెలియక ముందే నేను ఒప్పుకున్నానండి. అండ్ టీవీ నుంచి బయటపడటం అంటే ఉద్దేశం ద నెక్స్ట్ స్టెప్. టీవీకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సమ్ ఓటీటీ ఆర్ మూవీయే కదా. సో ఇందాక సురేష్ గారు కూడా అడిగారు కదా, సినిమాలు వస్తే మళ్ళీ టీవీకి వస్తాను. యాక్చువల్లీ టీవీలో ఉన్నాననే సినిమాలు రావట్లేదని నా ఫీలింగ్, ఎందుకంటే కొన్ని అలాగే పోయినాయి. సో ఇట్స్ రకరకాల స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవి రోజు కనిపించేవాడిని, మళ్ళీ టీవీ ఆ సినిమాల్లో కూడా పెట్టాలా అనేది, ఇలాంటి స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. సో టు బ్రేక్ దట్ ఆర్ సంథింగ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనే ఉద్దేశమే టీవీ నుంచి బయటికి రావటువంటి ఉద్దేశం, అంతేగాని అది అది బ్యాడ్ అనో లేదా అది బోర్ కొట్టిందనో కాదు, నెక్స్ట్ స్టెప్ ఇన్ లైఫ్ అంతే. సో ఈ క్యారెక్టర్ నుంచి మీరు మీ ఫ్యాన్స్కి ఏం ఇవ్వబోతున్నారు? ఎంటర్టైన్మెంట్ అండి, ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. యాజ్ స్వప్న గారు చెప్పినట్టు ఫ్యామిలీ అందరూ కూర్చుని, మీకు తెలుసు టీవీ సిరీస్ ఎక్కువ ఫ్యామిలీసే చూస్తారు. నేను గబుక్కుని దాని నుంచి బయటకు వచ్చి ఇంకోటి వేరే ఏదైనా చేసి ఈడేంటి ఈ కూడా చేస్తాడా, ఏంటి ఇలాంటివి చేశాడు అని అనుకోకుండా వాళ్ళు డెఫినెట్గా రిలేటబుల్గా ఉండేవి నా నుంచి ఏమైతే ఇష్టపడతారో ఆ కంటెంట్ డెఫినెట్గా ఇందులో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. బాబాయ్ క్యారెక్టరైజ్ ప్రేమ్ సాగర్ గారు. సార్, ఇంతమంది సీనియర్ నటులు మధ్య మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీరు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు? ఫనీ అని. గుడ్ ఈవినింగ్ టు ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. జస్ట్ 24 hours ఆగితే మీరే చూస్తారు మొత్తం. మేడం చెప్పినట్టుగా మెనీ సర్ప్రైజెస్. అది ఒక స్వప్న మేడం చెప్పినట్టుగా అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఒక చిన్న ఆడపడుచు చిన్న తుఫాను వస్తే అది ఎదుర్కొనడానికి ఎన్ని బాధలు పడే దాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కొంది, ఇటువంటి నాలాంటి వీళ్ళని ఎదుర్కొని నిలబడి విజయం సాధించిందనేది ప్రతి ఇంటి ఆడపడుచు ఎంజాయ్ చేసేటటువంటి కథ. ఫనీ మన ఇంటూ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్, ఒక బాడీ లాంగ్వేజ్తోని, సో టిపికల్గా ఒక కామెడీ చిన్నగా మాకు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తేనే బాగా అనిపించింది. సో దీనికోసం ఆ క్యారెక్టర్ కోసం మీరు ఏమైనా ఇంప్రూవేషన్ ఏం చేసిందండి? ఏం లేదు సార్, ఏం లేదు. దట్స్ ద డిజైన్ ఆఫ్ ది అవర్ డైరెక్టర్ అండ్ అవర్ డైలాగ్ రైటర్ అవసరాల శ్రీనివాస్ గారు అండ్ మేడం చెప్పినట్టుగా రమణి గారు ఎవరో స్టోరీ రైటర్. స్టోరీలోనే బిల్డప్ అయి ఉన్నది హైలైట్స్ అన్నీ కూడా. అది కొంచెం ఆర్టిస్ట్ అర్థం చేసుకుంటే ఈ రిజల్ట్స్ వస్తాయి అంతే. గోమతేష్ గారు డైరెక్టర్. Sir, can you throw about that how many episodes are there and there is any season 2 on cards planning? 7 episodes for the first season. Second season, Manish will have to answer that. And my question is, this is very centric Godavari district, Godavari area, dialects and other thing, modulation. Yes. So అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఇట్ యూనివర్సల్ వెళ్ళాలంటే దట్స్ యూనిక్ పాయింట్ ఉంది, అంటే హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ ఎంపవర్మెంట్ ఉంది. కానీ ఈ డైలాగ్స్ వెర్షన్ వచ్చేటప్పటికి హ్యూమర్ కానీ ఏదైనా రావాలంటే ఆ లాంగ్వేజ్లో ఉంది. సో అదర్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఏ కేర్ తీసుకున్నారు? ద రైటింగ్ సైడ్ హౌ మచ్? అదర్ లాంగ్వేజెస్. So we have it dubbed in Hindi, Malayalam and Tamil as well. But how much care you taken for that dialogue version and the humor of that? We have. Step by step. So we had someone for Chennai. Writers, Madan Karkini Tamillo తీసుకున్నాం, హిందీలో ఆల్సో. సో we took reputed writers, some work has been done. ఆ లోకల్ ఏరియాలో ఆ పలానా రాష్ట్రాల్లో ఒక లోకల్ ఏరియాని పికప్ చేసి యాజ్ మచ్ as we can we did work on that. And అదే రైటింగ్ ఇస్ ద స్టార్ ఆఫ్ ద షో అన్నట్టు అక్కడ కూడా అందుకనే
పెద్ద రైటర్స్ని చాలా జాగ్రత్తగా టైం తీసుకుని చేసాం. దెన్ విల్ ఇట్ బీ యాజ్ ఒరిజినల్ యాజ్ ద తెలుగు? నో, ఇట్ వోంట్ బీ. బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు కీప్ ఇట్ యాజ్ ఒరిజినల్ యాజ్ తమిళ్, హిందీ అండ్ మలయాళం ఆల్సో. So how many languages are releasing first అంతే, time? తమిళ్, హిందీ, మలయాళం, అదర్ దెన్ తెలుగు. స్వప్న గారు, ఇది ఎంత న్యాచురల్గా ఉందంటే ఆస్తి కొట్టేసే బాబాయ్, ఎంకరేజ్ చేసే నానమ్మ, పెళ్ళి ఎప్పుడైనా తల్లి, హెల్ప్ చేసే ఫ్రెండ్, ఇంత చాలా న్యాచురల్గా ఉంది. అయితే ఈ న్యాచురల్లో మొత్తం కూడా నిత్యమైన క్యారెక్టర్ మాత్రం చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఒక మహిళ ఓపెన్ చేయడం అంటే మన తెలుగు నేటివిటీలో చాలా కొత్తగా ఉంది. అయితే ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు మీరు నిత్యమైన గారిని ఫస్ట్ చాయిసా, లేదంటే ఆవిడకి చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ రియాక్షన్ మొత్తం కథ నిత్య గారి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఒక 1 year బ్యాక్ అండ్ ఫోర్త్ కథ చేసాం. ఫైనల్గా కథ ఇలా అయ్యి ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే ఇంకా 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 స్ట్రాంగ్ అయిందో, నిత్య ఇప్పుడు ఓటీటీలో చేస్తుందో చేయదో అని కూడా తెలియదు. నేను నందినికి ఫోన్ చేశాను, ఒకటి అనుకుంటున్నావు చాలా బాగుంది, నిత్యకి అడగనా అని. లేదు, ఫోన్ చేసి అడుగు, మ్యాక్సిమం నువ్వు అంటది, నేను ఇప్పుడు అప్పుడే ఓటీటీ చేయను అంటది అని. ఐ లిసన్ టు ఇట్, సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అంది. తర్వాత ఇమీడియట్గా ఏంది చేస్తానండి. తనకు ఒక మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది నిత్యమైన గారికి. తను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాక ఏమైనా మార్పులు ఏమైనా చేశారా? తన తగ్గట్టు, తన ఇమేజ్ తగ్గట్టుగా ఏమైనా? అస్సలు కాదండి, అన్నీ రాసుకున్నాకే యాక్టర్స్ని పిక్ చేసాం ఈ షోలో. సో ఇట్ ఆల్ నవ్ వెన్ యూ సీ నిత్య, యుల్ సీ ఓన్లీ శ్రీమతి. When you see Gauthami garu, you'll only see her mother. When you see Nirupam, you'll only see her friend. So it's all characters written, and then only we approached actors. Most difficult casting was Babai actually. It was very, very difficult for us to cast him. He's not dark, but he's dark. He's not greedy, but he's greedy. So all these things, we needed a really, subtle performance, yet has to be dramatic. So that's there. Talur Garan Goda was a very great call. Suddenly someone, I think one of our EPs, Chandu anukunta, Talur Garan ante adi chestara, Telugu show chaala samvatsaralu ayipindi, immediate Avasarala garu, correct. So immediate ga we checked with her. ఇది ఏమన్నా నవల అండి? ఏమన్నా అంటే రమణి గారు రాసుకుని పెట్టుకున్న ఒక లైన్ అండి. నేను చెప్పినట్టు ఆవిడ రాసుకున్న కథలో ఒక 30 ఏళ్ల అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు ఊర్లో, ఆ అమ్మాయి పేరు శ్రీమతి. అది అక్కడ దాకా ఆవిడది. దాని తర్వాత అదే యాన్సిస్ట్రల్ హౌస్ మా ఆఫీస్లో బ్రూ అయింది. తర్వాత మల్లిక్ రామ్ అని ఒక రైటర్ ఉంది, ఇప్పుడు ఐ థింక్ ఈస్ డూయింగ్ డీజే తిల్లు ఐ థింక్. సో హీఈస్ ద వన్ హూ సజెస్టెడ్ వాట్ ఇఫ్ షీ ఓపెన్స్ అ బార్. దెన్ కౌశిక్, ఉదయ్, ఆల్ దీస్ గైస్ గేవ్ ద వరల్డ్. అవన్నీ పక్కన పెడితే ఈ షోకి ఒక లైఫ్ ఇచ్చింది శ్రీనివాస్ రైటింగ్. ఎవ్రీ డైలాగ్ ఇస్ సో సూదింగ్. మనకి ఎక్కడో జంధ్యాల్ గారి సినిమా చూసామా, ఒక వంశీ గారి సినిమా చూసినట్టు ఒక చిన్న ఇట్ టేక్స్ అస్ త్రూ టైం ట్రావెల్. ముఖ్యంగా వెబ్ సిరీస్ అంటేనే ఫ్యామిలీతో కలిసి చూడలేని పరిస్థితి ఉంది. సీరియస్ వస్తుందో అన్న భయంతో రిమోట్ చేతిలో పట్టుకొని ఎప్పుడు మారుద్దాం అన్న ఇదితో చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ని వెబ్ సిరీస్గా తీయడం అనేది మా తరపు నుంచి కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రణీత పట్నాయక్, సీతారామంలో మీరు చాలా మంచి రోల్ చేశారు. ఇక నుంచి వైజయంతి బ్యానర్లో మీరు కూడా కంటిన్యూ అవుతారా మహేష్ గారి లాగా? యాక్చువల్లీ స్వప్న గారు చెప్పాలి. నాకు ఫస్ట్ కుమారి శ్రీమతి కంటే ముందు 4 years ముందు వీ వర్ ప్లానింగ్ టు డూ అ ప్రాజెక్ట్. ఫర్ సమ్ రీజన్ ఇట్ డెంట్ హ్యాపెన్. దానికంటే ముందు కేర్ ఆఫ్ కంచర్పాలెం చూసినప్పటి నుంచి అక్కకి ఐ డోంట్ నో వై షీ జస్ట్ కీప్స్ రిమెంబరింగ్ మీ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో ఎనీ ప్రాజెక్ట్ దట్ హ్యాపెన్స్ ఇన్ వైజయంతి, ఒకవేళ నాకు ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకున్నప్పుడల్లా షీ కాల్స్ మీ ఓవర్ అండ్ షీ ఆస్క్ మీ టు ఆడిషన్ ఆర్ జస్ట్ ఆస్క్ మీ టు గో త్రూ ఇట్. అలానే కుమారి శ్రీమతి చేస్తున్నప్పుడు సీతారామం నాకు ఆఫర్ చేశారు అండ్ ఐ వాజ్ కొంచెం స్కెప్టికల్గా ఫీల్ అయ్యాను, బికాజ్ ఆల్రెడీ ఒక సెక్స్ వర్కర్ రోల్ నేను వేరే ప్రాజెక్ట్లో చేశాను అండ్ సేమ్ క్యారెక్టర్ రిపీట్ అవుతుందా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఐ ఆస్క్డ్ హర్ ఓన్లీ, అక్క వాట్ డు ఐ డూ? షీస్ లైక్, దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ కెరియర్, అది అలా కాకపోతే నేను నీకు ఆఫర్ చేయను. అండ్ ఐ టోటలీ ట్రస్టెడ్ హర్ అండ్ సీతారామం హ్యాపెండ్. నిరుపమ్ గారు, డాక్టర్ బాబు ఇమేజ్ని బ్రేక్ చేసేలా ఇక నుంచి రోల్స్ చేయాలనుకుంటున్నారా సినిమా? ఈ మూవీలో ఈ సిరీస్లో చేసిన రోల్ అలా ఉండబోతుందా? అంటే డాక్టర్ బాబుని మరిపించేలా.
మరిపిస్తుందా లేదని చెప్పలేను, కానీ ఏదైతే జనాలు కోరుకుంటున్నారో దానికి తగ్గకుండా అయితే ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు కోరుకునే విధంగా ఉంటుంది. ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్ డూయింగ్ ఇట్. స్వప్న మ్యామ్, సీతారామంకి సీక్వెల్ అనేది వినబడుతుంది. సార్ హీరో లేదు. I think some films are meant to be classics and Sitaramam should be like that only. అంటే అందులో చనిపోయినట్టు చూపించలేదు కదా, ఏమన్నా అంటే బయట టాక్ ఉంది. అట్లీస్ట్ నా మనసులో అయితే లేదు, హను మనసులో ఉందే, మీరు అడిగి తెలుసుకోండి. ఓకే, ప్రాజెక్ట్కే ఎప్పుడు? బాయ్ సార్. థ్యాంక్ యూ. On this note, yes, thank you so much, మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా వండర్ఫుల్ క్వశ్చన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద వండర్ఫుల్ టీమ్ ఆన్ స్టేజ్. కుమారి శ్రీమతి గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, అండ్ మేమైతే ఆల్రెడీ ఈ పైలట్ని చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసాము. విల్ బీ వెయిటింగ్ టు వాచ్ ద ఎంటైర్ 7 episodes on September 28th. Thank you so much each and everybody on stage. Tallu Rameswari garu, amma, thank you so much amma for joining us.